నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా సాక్షి పేపర్‌లో చూద్దాం వార్తలు. కొత్త కొలువులు దేవుడెరుగు, ఉన్న కొలువులు ఉష్కాకి అట. కొత్త కొలువులు దేవుడు ఎరగటం కాదు, కొత్త కొలువులు చంద్రబాబు ఎరుగు, ఉన్న కొలువులు ఉష్కాకి అయినట్టు అయింది కథ. ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 12, 2024న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 2,00,000 పైన ఉద్యోగాలు ఊడినాయి. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లాస్ట్ 2024 నవంబర్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో 11,00,000 పైన ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నట్టు వాళ్ళు ఒక ఆర్థిక విధాన పత్రం ప్రవేశపెట్టారు అసెంబ్లీలో. దాంట్లో చెప్పారు. ఇప్పుడు మొన్న బడ్జెట్ తర్వాత ఒక ఆర్థిక విధాన పత్రం కూడా మళ్ళా పెట్టారు 2025 బడ్జెట్లో. దాంట్లో 9,00,000 చిల్లరే ఉన్నట్టు రాశారు. అంటే దాదాపు 2,00,000 పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఊడిపోయినాయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. కానీ వాళ్ళు అన్నది ఏంది అసలు, మేము అధికారంలోకి వస్తే 5 సంవత్సరాల్లో 20,00,000 ఉద్యోగాలు ఇస్తాం యువతకి. ఆ ఉద్యోగాలు భర్తీ చేసే వరకు నిరుద్యోగులు ఎంతమంది ఉంటే అంతమందికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ మధ్య ఏదో ఒక మంత్రి చెప్తుండు, నిరుద్యోగ భృతి ఏమైంది అని ప్రతిపక్షాలు అడిగితే, నిరుద్యోగ భృతి ఎందుకు, ఉద్యోగాలే వస్తుంటే అంటుండు. ఎక్కడున్నాయి ఉద్యోగాలు? ఉన్న ఉద్యోగాలు ఉడతంటే ఉద్యోగాలు ఎట్లా వస్తున్నట్టు అవుతుంది అనేది ఇలా యువత నిరుద్యోగుల ప్రశ్న. దానికి సంబంధించి ఒక వార్తని ఉంది. కొత్త కొలువులు దేవుడు ఎరుగు, దేవుడు కాదు ఎరగాలి. దేవుడికి ఏం సంబంధం? కొత్త కొలువులు చంద్రబాబు ఎరగాలి, లేదంటే లోకేష్ బాబు ఎరగాలి. ఉన్న కొలువులు ఉష్కాకి మేనిఫెస్టోకు బొందబెట్టి కూటమి ప్రభుత్వం విన్యాసాలు చేస్తుంది. అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక విధాన ప్రకటన పత్రం ద్వారా బట్టబయలు. గతేడాది నవంబర్లోనట చూపిన ఉద్యోగాల సంఖ్య 11,79,000 మంది. లాస్ట్ 2024 నవంబర్లో చెప్పిన విధాన పత్రంలో 11,79,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. ఇప్పుడు బుధవారం అసెంబ్లీలో ప్రకటించిన ఉద్యోగుల సంఖ్య 9,79,000. అంటే దాదాపు 2,00,000 ఉద్యోగాలు ఉష్కాకైనాయి. ఈ లెక్కన కూటమి సర్కారు వచ్చాక 2,00,000కు తగ్గిన 2,00,000 ఉద్యోగాలు తగ్గిన పైన వాలంటీర్లతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు. ఈ గాకనే వాలంటీర్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కాకనే 2,00,000 తగ్గారు. వీటిని కలిపితే 5,00,000 అయింది. ఎందుకంటే 2,60,000 వాలంటీర్లే ఉన్నారు. వృత్తిపరమైన సర్వీస్ పేరుతో భారీగా కన్సల్టెంట్ల నియామకం. గత ప్రభుత్వంలో 6,434 కన్సల్టెంట్లు ఉంటే ఇప్పుడు ఏకంగా 30,246 వచ్చారట. ఇదే విజన్ డాక్యుమెంట్ అంటే. దీన్నే P4 అంటారు. ఈ P4తోని విజన్ 2047తోని 6,434 ఉన్న కన్సల్టెంట్లు మీన్స్ ప్రభుత్వానికి అందించే ఉద్యోగులను అందించే కన్సల్టెన్సీ కంపెనీలు ఇవాళ 30,000కు పోయినాయట. ఈ 30,000 ఎవరు ఉంటారు? పచ్చబిళ్ళలో ఉన్నోళ్ళు, పచ్చ సొక్కాలు వేసుకున్నోళ్ళు, ఎన్ఆర్ఐలు, P4తోని పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ వీళ్ళకి లాభం చేయాలి. ఉన్న ఉద్యోగాలను ఊడిపాయి. ఉద్యోగాలు అయితే 2,00,000 తగ్గింది, కానీ కన్సల్టెంట్లు పెరిగినాయి. 3 వంతులు 4 వంతులు పెరిగినాయి. 6,000 ఉన్నది కాస్త 30,000 అయింది. అంటే ఒక 4 వంతులు పెరిగినాయి. అంటే దీని అర్థమైంది, ఎవరికి ఉద్యోగాలు అంటే యువత నిరుద్యోగులు ఏమనుకున్నారంటే 20,00,000 ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో కల్పిస్తానన్నాడు. మొత్తం సంవత్సరానికి ఒక 4,00,000 ఉద్యోగాలు ఇస్తున్నాడంటే మాకు అనుకున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు తెలుస్తుంది కన్సల్టెంట్లకి అన్నట్టు, యువతకు కాదు, నిరుద్యోగులకి ఇస్తానన్నట్టు కాదు, కన్సల్టెంట్లకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇస్తానన్నట్టు. దాని అర్థం, అయ్యా బాబు నిరుద్యోగ భృతి ఇవ్వండి అని యువత అడుగుతుంటే, ఉద్యోగాలు ఇస్తుంటే భృతి ఎందుకు అంటూ వితండవాదం చేస్తున్న కూటమి ప్రభుత్వం తనంత తానుగానే తన నిర్వాకాన్ని చాటుకుంది. కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను సైతం పీకేశామని అసెంబ్లీలో ఆర్థిక విధాన ప్రకటన పత్రం ద్వారా వెల్లడించింది. ఈ లెక్కన కూటమి నేతల ఉద్యోగాల మాటలన్నీ పచ్చి అబద్ధాలన్నీ స్పష్టమైంది. కనీవిని ఎరగని రీతిలో కన్సల్టెంట్ల పేరుతో మాత్రం 30,000 మందికి 100 కోట్ల రూపాయలు దారబోస్తుంది. ఇది ఆ దారబోయటానికేనా మనం గెలిపించుకుంది. ఇది 2వ పేజీలో చూద్దాం ఈ లెక్క ఏందో. ఇగో ఇక్కడ ఇచ్చిండు. గతేడాది నవంబర్లో గత ప్రభుత్వ హామీలో మొత్తం 11,79,332 మంది ఉద్యోగులు ఉన్నట్లు ఆర్థిక విధాన పత్రంలో పేర్కొన్నారు. ఇక్కడ ఫిగర్స్ కూడా ఉన్నాయి, దానికి సంబంధించిన డేటా. 11,79,332. అంటే గత ఏడాది నవంబర్లో అంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత. ఇప్పుడు పెట్టిన విధాన పత్రంలో ఇది 9,79,649 మంది ఉద్యోగులు ఉన్నారని. ఇది ఉద్యోగులకు సంబంధించి, ఇది కన్సల్టెంట్కి సంబంధించి. గత ఏడాది 6,434 ఉంటే ఇప్పుడు 30,246 ఉన్నాయి.
పెరిగింది ఉద్యోగాలు కాదు, ఉద్యోగాలు నింపే కంపెనీలు పెరిగినాయి, కన్సల్టెంట్ కంపెనీలు. అంటే ఎవరికి మేలు చేస్తున్నారు? ఈ కన్సల్టెంట్లు ఎవరు? మళ్ళా పచ్చ చొక్కాలు, పచ్చ బిళ్ళలోళ్ళు. ఇది కథ. ఉన్న ఉద్యోగాలు ఉడతన్నాయి. ఉద్యోగాలు భర్తీ సంగతి దేవుడు ఎరుగా అంటే దేవుడు కాదు ఎరగాల్సింది, చంద్రబాబు నాయుడు గారు ఎరగాలి. ఇది ఒక వార్త అయితే. తగ్గేది లేదు బాబు పెట్రో బాధుడు. 5,256 కోట్లట. పెట్రోలు డీజిల్ ధరలు తగ్గిస్తామంటే ఎన్నికల ముందు హామీలు. ఇంధన ధరలపై ప్రతిపక్షంలో ఉండగా ఆందోళనకు చంద్రబాబు పిలుపు. అధికారంలోకి వచ్చేది మేమే, తగ్గించేది మేమే అంటూ ప్రచారం. లీటర్ పెట్రోల్పై 16 రూపాయలు తగ్గించాలంటే నాడు ధర్నాలు. 10 నెలలుగా హామీ నెరవేరకపోవడంతో ప్రజలపై ఇంధన ఛార్జీల భారం. సూపర్ 6 హామీలను అమలు చేయకపోగా పన్నుల బాధుడే బాధుడు. ఇప్పటికే 15,000 కోట్లకు పైగా కరెంట్ ఛార్జీలు, షాకులు, ఇప్పుడు ఇంధన ఛార్జీలు వంతు. ఇది అధికారంలోకి వచ్చేది మేమే, తగ్గించేది మేమే. లీటర్కి పెట్రోల్ పైన 16 రూపాయలు తగ్గించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నా చేసిండట చంద్రబాబు నాయుడు గారు. సాక్షి పేపర్ వార్త రాసింది. అయ్యాల ప్రతిపక్షంలో ఉన్నాడు గారు ధర్నా చేసిండు. ఎందుకు? తగ్గించడానికి చంద్రబాబు నాయుడు గారు ధర్నా చేసిండు. నేను గెలిస్తే తగ్గిస్తున్నాడు కాబట్టి ఓట్లు వేయాలని జనాలు అనుకోవాలి కాబట్టి చేసిండు. ఇవాళ ప్రతిపక్షంలో లేడు, ఇవాళ అధికారంలో ఉండు కాబట్టి ఇక దాని గురించి మర్చిపోయా. ఇది ఒక్కటేంది? గ్రామ వాలంటీర్లని 2,60,000 మందిని నేను గెలిస్తే 5 కాదు 10,000 ఇస్తా, మిమ్మల్ని ఉంచుకుంటా అని. ఇవాళ దాని గురించే మాట్లాడలే. ఈ పెట్రోల్ కథ కూడా అంతే. విద్యుత్ ఛార్జీలు అసలు పెంచడం ఉండదు, ఇంకా వీలైతే తగ్గిస్తాం అనడు. తగ్గించుడు దేవుడు ఎరుగు, పెంచుడు కార్యక్రమం అయిపోయింది 15,000 కోట్లు. ఇక పెట్రోల్ కథ కూడా అదే. ఇక దీనికి సంబంధించి ఆయన 2021 నవంబర్ 5న మంగళగిరిలో టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడిన మాటలని రాశారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు 12 రాష్ట్రాలు పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాయి, మరి మీరెప్పుడు తగ్గిస్తారు అని అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అడిగాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ప్రతిపక్షంలో ఉండు. ఆంధ్రప్రదేశ్లో పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించే వరకు టీడీపీ పోరాటం ఆగదు. దీనిపై అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో పెట్రోల్ ధర 16 రూపాయలు తగ్గించి తీరాలి. అయ్యాల డిమాండ్ చేశారు, ధర్నాలు చేశారు. ఇవాళ మీరే ఉన్నారు తగ్గించే ప్లేస్లో. ఆయన తగ్గియలే, నువ్వు తగ్గియొచ్చుగా. 9 నెలలు అయింది, 16 రూపాయలు కూడా తగ్గించలేని పరిస్థితిలో ఉన్నారా? మరి మీ ధర్నా దేనికి చేసినట్టు? ప్రజలను మోసం చేయటమా? ఇగో ఇది అనమాట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకో మాట. 12 రాష్ట్రాల్లో తగ్గించారట. కేంద్ర ప్రభుత్వంతో పాటు 12 రాష్ట్రాల్లో డీజిల్ పెట్రోల్ ధర తగ్గింది. మరి ఇవాళ మీరెందుకు తగ్గియట్లేదు? అయ్యా జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేసిన కదా 6 రూపాయలు 16 రూపాయలు తగ్గించాలి, లేదంటే పెట్రోల్ బంకుల్లో ధర్నాలు చేయాలి అని చెప్పి. మరి ఇవాళ ఎవరు చేయాలి ధర్నాలు పెట్రోల్ బంకుల ముందు? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేయాలా? తగ్గించాల్సింది ఎవరు, చేయాల్సింది ఎవరు? ఏది నిజం? మీరు అయ్యాలన్నది నిజమా, ఇవాళ చేస్తున్నది నిజమా? లోకేష్ గారు కూడా కింద రాసిండు మళ్ళా, అది ఎక్కడ యువగళంలో. డీజిల్ రేటు ఎంత? కర్ణాటకలో కొట్టించుకుంటున్నావా? ఆంధ్రాలో అంత తక్కువ రేటు ఎక్కడ దబ్బా అనుకుంటున్నా? వచ్చేది మేమే, తగ్గించేది మేమే. దోచుకోవడంలో ఈ ప్రభుత్వం ఎవరిని మినహాయించడం లేదు. మా ప్రభుత్వం రాగానే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తాం, అడ్డగోలుగా చలాన విధానానికి స్వస్తి పలుకుతాం, ఆటో యూనియన్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమాన్ని అందిస్తాం, ప్రమాదంలో చనిపోయిన వారికి చంద్రన్న బీమా ద్వారా 10 లక్షలు ఇచ్చి ఆదుకుంటాం, పెట్రోలు డీజిల్ ధరలు తగ్గిస్తాం. మరి ఇవి తగ్గిస్తంటే ఎవరు అడుక్కున్నారు? ఇప్పుడు తండ్రి కొడుకు పోటీలు పడి చెప్పితిరి ఓట్ల కోసం. ఇవాళ ఎందుకు తగ్గిట్లే? మరి 16 రూపాయలు కాదు 6 రూపాయలన్నా తగ్గియండి, జనం సంతోషపడతారుగా. ఇవన్నీ బోగస్ మాటలు చెప్పి బోగస్గా ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ ప్రజలు మోసం చేస్తున్నారు అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు తండ్రి చెప్పిండు ఒకవైపు, కొడుకు చెప్పిండు. డిమాండ్లు మామూలు డిమాండ్లు కాదు. ఎందుకు తగ్గించవు? 12 రాష్ట్రాల్లో తగ్గించారు, కేంద్రం తగ్గిస్తాడు, నువ్వెందుకు తగ్గించవు అంటే మరి ఇవాళ నువ్వే ఉంటాయి సీట్ల. 12 రాష్ట్రాలు తగ్గించిన రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ మీరే ఉంటారు. కానీ ఇప్పటికైనా మాట మీద నిలబడి, మాట కట్టుబడి తగ్గించాలి. తగ్గిస్తే కొద్ది భారం తగ్గిద్ది ప్రజలపైన. ఇది పెట్రోల్ బాధలకు సంబంధించి కర్ణాటక వెళ్ళి కొట్టించుకుంటున్నారట పెట్రోల్ డీజిల్. 6 రూపాయలు తక్కువకి వస్తుందట కర్ణాటకలో. అయితే ఇది పరిస్థితి. పక్కనే ఉంది కర్ణాటక. నీళ్ళు రామచంద్ర వేసవిలో ప్రారంభంలోనే మంచినీటి కటకట, మొరాయిస్తున్న రక్షిత మంచినీటి పథకాలు. ప్రత్యామ్నాయం చూపిన కూటమి సర్కారు ప్రజలు ధర్నాలకు దిగుతున్న స్పందించిన వైనం. నీళ్ళు రామచంద్ర అని ప్రజల పాపం అంటున్నారు. నీళ్ళు రామచంద్ర అని తాగటానికి నీళ్ళు లేవు, సాగుకు నీళ్ళు లేవు, పంటకు గిట్టుబాటు ధర లేదు. పంటకు గిట్టుబాటు ధర లేక ఒక చెరుకు రైతు 20 ఎకరాల పంటను గాలబెట్టుకుండు. ఏ పత్రికలో వార్త రాలే. ఇది సాక్షి రాసిండి, ఇంకొక 1-2 పత్రికలు రాసినాయి. ఇవాళ ఈ నీళ్ల గురించి నీళ్ళు రామచంద్ర, నీళ్ళు మహాప్రభు అని బిందెలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు మహిళలు. కిలోమీటర్లు 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి నీళ్లు తేవాల్సిన పరిస్థితి.
దీని గురించి ఏ పత్రిక, ఏ టీవీ ఛానల్ రాయదు. ఎందుకు రాయదు? భజన చేసే పత్రికలు, భజన చేసే టీవీ ఛానల్ ఉండబట్టి, అంటే వాళ్ళు వార్త సమస్యను బట్టి, ప్రజల ఇష్యూని బట్టి రాయట్లే. కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు వార్తను టెలికాస్ట్ చేసినా, ప్రచురించినా వాళ్ళ విధానం ఏందంటే ఉన్న గవర్నమెంట్‌ని బట్టి, ప్రజల సమస్యను బట్టి వార్తలు రాయట్లే. గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఒక రకమైన వార్తలొత్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇంకొక రకమైన వార్తలొత్తాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉందనుకో, ఇక అంత అద్భుతాలు జరుగుతున్నట్టు రాస్తారు. అద్భుతాల గురించి తప్ప ప్రజల సమస్యలు రాయరిక. ఆయనకి భజన, ఆయనకి చెక్క భజన చేయడం తప్ప ప్రజల సమస్యలు ఏంది? వేసవి ఇంకా స్టార్ట్ కాలే. మార్చి వచ్చింది. మార్చిలోనే ఈ పరిస్థితి ఉంది. ఏప్రిల్, మే పరిస్థితి ఏంది? పంటలు గాలబెట్టుకుంటున్నారు. దాని గురించి వార్త లేదు. విద్యార్థులు తల్లికి వందనం రాక ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయాల్సిన విద్యార్థులు మిరపతోటలో మిరపకాయలు కోసే పరిస్థితి వచ్చింది. దాని గురించి వార్తలు లేవు. ఇది కొన్ని ఛానల్స్, వార్తాపత్రికలు వార్తను బట్టో, ప్రజా సమస్యను బట్టో వార్తలు రాయట్లేదు. కేవలం వాళ్ళున్న ఎజెండా ఏంటంటే ప్రభుత్వం ఎవరున్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు అనే పద్ధతిలో రాస్తున్నారు. ఇది నిన్న ఇగో మహిళలు పుట్టపర్తి, శ్రీకాకుళం జిల్లా సత్యసాయి పుట్టపర్తిలో రోడ్ల మీద బిందెలు, ఇది ఎడారి లెక్క ఉంది పాపం, అక్కడ పెట్టి శెలవం తోముకొని శెలవం నుంచి తీస్తున్నారు. బిందెడు నీటి కోసం పాటలు పడుతున్నాం, ఇలాగైతే ఎలా? ఎమ్మెల్యేలు స్పందించాలి. ఎమ్మెల్యేలు కాదు, ముఖ్యమంత్రి స్పందించట్లేదు. ఎమ్మెల్యేలు ఏం చేస్తారు పాపం? ఇది ఒక వార్త. రైట్, ఇది సాక్షికి సంబంధించి. రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి అట. మైనార్టీ నాయకుడు ఫయాజ్ బాషా ఇంటిపై రాళ్ల వర్షం, సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఇంట్లోకి చొరబడేందుకు యత్నం. రంజాన్ వేళ తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త. పవిత్ర రంజాన్ వేళ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఫయాజ్ బాషా ముస్లిం సోదరులకు ఇస్తున్న ఇఫ్తారు ఇందు అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ నేత, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కంటగింపుగా మారింది. అక్కడ ఫయాజ్ బాషా అని వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉండట తాడిపత్రిలో. ముస్లింలు రంజాన్ పవిత్ర మాసంలో ఈ ఇఫ్తార్ ఇందిస్తూ ఉంటారు. ఆయన కూడా ఇఫ్తార్ ఇందిస్తాడట వాళ్ళ కొంతమందిని పిలుచుకొని. ఆ ఇఫ్తార్ ఇందు పైన దాడి చేసిండట. ఇఫ్తార్ ఇందిస్తున్న ఆయన ఇంటిపైన రాళ్ల వర్షం కురిపించిండట. సీసీ కెమెరాలు బంద్ చేసి పగలగొట్టించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అనిత గారు, హోంమంత్రి గారు చెప్తూ ఉంటారు, ఎవరైనా అక్రమాలు చేస్తే, దాడులు చేస్తే, విద్వేషాలు రెచ్చగొడితే, మహిళలపైన దాడులు చేస్తే అది వాళ్ళకి అదే ఆఖరి రోజు అంటారు. ఇలా ముస్లింలు పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసంలో వాళ్ళు పవిత్రంగా భావించే ఇఫ్తార్ ఇందు పైన, వాళ్ళు తినే తిండి పైన రాళ్ళు వేయటం ఏంది? ఎంత దారుణం ఇది! వాళ్ళు ఒక పవిత్రంగా దాన్ని ఉపవాసం ఉంటారు, పగలంతా కూర్చొని మబ్బులో తింటూ ఉంటారు. ఆ తినే టైంలో కూడా కనీసం మానవత్వం ఉన్నోడు ఓడి చేయడు. అది దానం చేయాలి, అన్నదానం చేస్తే చేతనైతే. కానీ అన్నదానం చేసేవాడు ఇంటిపైన రాళ్ల వర్షం కురిపించారంటే మరి వీళ్ళకి చివరి రోజు ఎవరికైతే ఇందులో అంటే ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకులపైన ఉల్టా కేసులు పెట్టారట. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇది ఒకటోది కాదు, రెండోది కాదు, ఎన్నైనా లెక్కలేదు. మహిళలపైన బూతు మాటలు మాట్లాడిండు. మాధవీలత అనే సినీ నటిపైన, కాంట్రాక్టర్ల పైన తిట్టిండు, మద్యం వైన్ షాపులు వచ్చిన వాళ్ళపైన తిట్టిండు. కానీ ఆయన పైన ఒక సింగిల్ కేసు లేదు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు నేను తోలు తీస్తా, తొక్క తీస్తా, తొక్కి నారదేస్తా అంటాడు. ఎవరిది? వైఎస్ఆర్సీపీ నాయకులదా, తెలుగుదేశం పార్టీ నాయకులదా, లేదు తప్పు చేసిన వాళ్ళదే? తప్పు చేసిన వాళ్ళపైన తప్పు ప్రకారం చేసిన తప్పును బట్టి శిక్షలు రావట్లే. చేసిన వ్యక్తిని బట్టి శిక్షలు పడుతున్నాయి. వ్యక్తి తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ నాయకుడైతే ఏ తప్పు చేసినా అది మాఫీ. వ్యక్తి వైఎస్ఆర్సీపీయో ఇంకోటి యాంటీ తెలుగుదేశం ఉంటే చిన్న తప్పు చేసినా 3 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం ఉన్న కేసులు, పాత కేసులను కూడా తోడి లోపటేసే కార్యక్రమం చేస్తున్నారు. అంటే దీని ఇష్యూని బట్టి, తప్పును బట్టి శిక్షలు పట్టలే. ఆధారం ఉంటే ఒట్టు, అంతా కనికట్టు. గత సర్కారులో మద్యం విధానంపై కుట్రపూరిత ఫిర్యాదు మేరకే బరితెగించి సిట్ వేధింపులు. ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లు ప్రస్తావించకుండానే దర్యాప్తు. ఎఫ్ఐఆర్ చేస్తారు, దాంట్లో పేర్లు ఉండవు. ఎన్నంటే అని రాసుకోవచ్చు. ఇది ఆధారం ఉంటే ఒట్టు అంటే ఆధారం ఉండదు. ఆధారం లేకుండా పెట్టడమే కేసు, కక్ష సాధింపు కేసు అంటారు. దాన్నే రెడ్ బుక్ కేసు అంటారు.
అన్ని ఆధారాలు ఉంటే అప్పుడే పెట్టేటోళ్ళు. 3 సంవత్సరాల క్రితం ఎప్పుడో పోసాని కృష్ణమురళి తిడితే, 3 సంవత్సరాల క్రితం వల్లభనేని వంశీ దాడి చేస్తే, 3 సంవత్సరాల క్రితం ఇంకోటి ఎక్స్‌వైజెడ్ ఎవరో చేస్తే జత్వాని లాంటోళ్ళదో ఇంకోటో కుక్కల విద్యాసాగర్‌ది. ఇయాల కేసు పెడతానంటే దాని అర్థం ఏంది? 3 సంవత్సరాల క్రితం సరైన ఎవిడెన్స్ ఉంటే ఇయాల కేసు కావాలా? లేదు ఇయాల ఉన్న ప్రభుత్వం మ్యానిపులేషన్ చేసింది, కేసులు పెట్టనీయలేదు, వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అంటే ప్రైవేట్ కేసే ఏసుకోవాలా. ఏది లేదు. కానీ ఇయాల ప్రభుత్వం రాగానే ఎఫ్ఐఆర్‌లు అయితున్నాయి. మరి అదే 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల క్రితం ఎవరైనా సామాన్యుడు ఇట్లాంటి ఇబ్బంది ఎదుర్కొని ఇయాల కేసు పెట్టలేని పరిస్థితులు ఉంటే ఇయాల వచ్చి పెడితే తీసుకుంటారా? తీసుకోరు. పోలీస్ స్టేషన్‌లో ముందు అడుగు పెట్టనీయరు. నీకు క్రైమ్ జరిగింది ఎప్పుడు? నువ్వు వచ్చేది ఎప్పుడు రా నాయనా బయట నడు అంటారు. కానీ కొంతమందికి ఆ సవలత్తు ఉంది. అందుకే దీన్ని కక్షపూరితమైన కేసులే అంటారు. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు వచ్చినాయట. అగ్ని ప్రమాదంతో బయటపడ్డ వైనం 14న ఘటన 21న వెలుగులోకి. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో హోలీ రోజు అగ్ని ప్రమాదం జరిగిందట. మధ్యరాత్రి 11:35 ఏది మార్చి 14 హోలీ రోజు. ఆయన ఇంట్లో లేడు ఆ టైంలో. వాళ్ళ కుటుంబ సభ్యులు వెంటనే ఫైర్ వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించారట. 2 ఫైర్ ఇంజన్లు వచ్చి మొత్తం ఆర్పే ప్రయత్నం చేసినాయి. ఆ ఆర్పే ప్రయత్నంలో భాగంగా ఫైరు సిబ్బంది ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇంట్లోకి వెళ్ళిపోతే ఒక రూమ్ నిండా కట్టల బస్తాలలో డబ్బులు ఉన్నాయట. అంటే జడ్జి ఇంట్లో డబ్బులు ఉండవు వాస్తవంగా. ఏముండాలి? ఈ కేసుకు సంబంధించిన పేపర్లు ఉండాలి. కేసుకు సంబంధించిన పేపర్లు కాదు డబ్బులు ఉన్నాయంటే దాని అర్థం ఏంది? వాళ్ళు ఏం తీర్పులు ఇస్తున్నట్టు? మనం ఏం తీర్పులు ఆశించవచ్చు అట్లాంటి జడ్జిల నుంచి? కాకపోతే ఆయన అయితే ఒప్పుకోవట్లేదు. మా ఇంట్లో ₹1 లేదన్నాడు. ఆ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డీజీ కూడా ఒక ప్రకటన చేసిండు. జడ్జి గారింట్లో ఎట్లాంటి పైసలు మేము గుర్తించలేదా, తప్పుడు వార్త, తప్పుడు ప్రకటన అని. కానీ పెద్ద ఎత్తున నిన్నటి నుంచి ట్రోల్ అవుతుంది. అది లేటుగా బయటకు వచ్చింది వాస్తవంగా. 14 రోజు జరిగితే నిన్న 21 రోజు వెలుగులోకి వచ్చిందట. వెలుగులోకి వచ్చే ముందే ఇంటర్నల్ ఎంక్వైరీ జరిగిందట. జడ్జెస్ ఢిల్లీ హైకోర్టులో జడ్జి అయిన సీనియర్ మోస్ట్ జడ్జి, ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ తర్వాత ఈయనే సెకండ్ సీనియర్. ఆ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటర్నల్గా అంతర్గత ఎంక్వైరీ చేయించిండట. దాని తర్వాత సుప్రీంకోర్టు కొలేజియం కూడా కూర్చొని నేను అలహాబాద్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశాను. ఈయన ప్రాపర్ అక్కడే అలహాబాద్లో. సరే ఏదేమైనా దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా పక్కన పెడితే నిప్పు లేనిది పొగ రాదు. నిప్పు లేనిది పొగ అయితే రాదు కదా. నిజంగానే ఆయన ఇంట్లో కేసు పేపర్లో ఉండి తగలబడితే కేసు పేపర్లు అని చెప్తారు. ఏ సిబ్బంది కూడా అంత ఈజీగా అబద్ధం అని చెప్పి బయటకు వచ్చి కట్ల ఎందుకంటే రోజువారీగా చాలా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. చాలా దగ్గర పోతారు. ప్రతి దగ్గర అంటలేదు కదా. ఇక్కడనే ఎందుకు అన్నారు వాళ్ళు ఫైర్ సిబ్బంది? మళ్ళీ డీజీ వచ్చి ప్రకటన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఏమైనా మ్యానిపులేషన్ జరిగింది తెలియదు. కానీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ ఆయన బయటకు వచ్చి లేదని చెప్తున్నాడు. మరి ఈ లేదే అనే దాని వెనక కూడా ఏమైనా కుట్ర జరిగిందా, ఒప్పందాలు జరిగినాయా అనేది కూడా మనం ఒకసారి ఆ కోణంలో ఆలోచించాలి. మొత్తానికైతే సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు కొంత సస్పెక్షన్ ఉంది కాబట్టి ఎంక్వైరీ చేసింది. ఇంటర్నల్ ఎంక్వైరీ చేసి ఆయన పైన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున సీనియర్ న్యాయవాదులు కూడా డిమాండ్ చేస్తున్నారు. సస్పెండ్ చేయాలి, రాజీనామా చేసి బయటికి పోవాలి ఆయన. అట్లాంటి వాళ్ళు ఉండటానికి అర్హత లేదు. ఎందుకంటే జడ్జిమెంట్లు ట్రాన్స్పరెన్సీగా రావు అని చెప్తున్నారు. మరి దాంట్లో నిజం ఎంత ఉంది, కట్టలు ఉన్నాయా లేవా? కానీ కట్టలు లేకుండా అయితే బయటికి రాదే వారం. నిప్పు ఉంది, పొగొచ్చింది అనేది జనరల్గా అనుకునేది. ఇది చూస్తుంటే చాలా బాధేస్తుంది, ఆశ్చర్యం. మంది ప్రజాస్వామ్య దేశం అంటారు. ప్రజలే ప్రభుత్వాలు నడుపుతాయి, ప్రజలే వ్యవస్థలు నడుపుతాయి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే వ్యవస్థలు నడుపుతాయి అంటారు. అట్లా నడుపుతున్నట్లేదు, డబ్బులు వ్యవస్థలు నడుపుతున్నట్టుంది. డబ్బులున్న కొంతమంది పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు, పెద్ద పెద్ద బడాబాబులు ఇవాళ వ్యవస్థను నడుపుతున్నట్టుంది. నామమాత్రమైన ఓటుగానే, ఓటు వేసే మిషన్ లాగానే ప్రజలను చూస్తున్నారు తప్ప విధాన నిర్ణయాలు తీసుకునే పార్లమెంటుని, హైకోర్టులని, సుప్రీంకోర్టులు కూడా మేనేజ్ చేసే పరిస్థితికి ఈ డబ్బున్న బడాబాబులు చేస్తారని అనిపిస్తుంది. దురదృష్టవశాత్తు జడ్జీల ఇంట్లో కట్టలు డబ్బులు దొరకటం ఏంది? ఇది ఎట్లుంటే రాజకీయ నాయకుల వ్యవహారం చూడు. ఏపీలో అసెంబ్లీలో ఇప్పుడున్న అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలు అన్నట. మొన్న ఏడీఆర్ అని ఒక రీసెర్చ్ ఆర్గనైజేషను ఒక డేటా బయటికి రిలీజ్ చేసింది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల్లో, ఎంపీలు కాదు, కేవలం ఎమ్మెల్యేలలో అత్యంత సంపన్నులైన ఎమ్మెల్యేల జాబితా తీసింది. ఆ జాబితాలో మొదటి 20 మందిలో మన ఏపీ అసెంబ్లీ నుంచి 7 మంది ఉన్నారు. 7గురిలో మళ్ళీ 3 చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, బాలకృష్ణ గారు. 4 ఆయన జగన్మోహన్ రెడ్డి, 5 ఆయన నారాయణ, 6 ఆయన ప్రశాంతి రెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ ఆమె. మరి ఏ రకంగా
మరి ఒకవైపు ఇంకొక వైపు చూస్తే ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాజకీయ నాయకులు ఇప్పుడున్న కూటమి కానీ అంతకుముందు ఉన్న అప్పులైనవి రాష్ట్రంలో అంటారు. మరి రాష్ట్రానికేమో లక్షల కోట్ల అప్పులు అవుతున్నాయి, వీళ్ళేమో సంపన్నులు అవుతున్నారు. ఎట్లా అవుతున్నారు మరి? ఈ మతలబ్ ఏంది? ఈ లాజిక్ ఏందో ప్రజలకు చెబితే బాగు. రాష్ట్రం అప్పుల పాలైందని ప్రతి ప్రతి రాజకీయ పార్టీ చెబుతుంది, ప్రతి వార్తాపత్రిక రాస్తుంది. కానీ అప్పుల పాలైన రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు సంపన్నులు అవుతున్నారు, ప్రజలు దివాలా తీస్తున్నారు, ప్రజలు అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పుల పాలై. కానీ రాజకీయ నాయకులు రోజు రోజు వృద్ధి చెందుతున్నారు, కోట్ల రూపాయలు. అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి మన దగ్గరే ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. అత్యంత సంపన్నమైన ఎమ్మెల్యేలు 7 మన దగ్గరే ఉంటారు మొదటి 20 మందిలో. మళ్ళీ రాష్ట్రం చూస్తే 14 లక్షల కోట్లు అప్పు అంటారు. మరి ఈ ఈ లాజిక్ ఏంది అసలు అర్థం కావట్లే. మళ్ళీ జడ్జిల ఇంట్లో కట్ల డబ్బులు. అంటే వ్యవస్థను ఎవరు నడుపుతున్నారు? డబ్బులు నడుపుతున్నాయి. సామాన్యుడు వ్యవస్థలో లబ్ధి పొందే అవకాశం లేకుండా ఉండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనిపైన సూటిగా అడిగితే ఏ రాజకీయ నాయకుడు సమానం చెప్పడం. ఇప్పుడు సపోజ్ చంద్రబాబు నాయుడు గారినే ఒక జర్నలిస్ట్ పోయి అడిగిండు అనుకో, సార్ ఎట్టేట సార్ 14 లక్షల కోట్లేమో రాష్ట్రంలో అప్పులైనా, మీరే సంపన్న ముఖ్యమంత్రి అయ్యారు, సంపన్న ఎమ్మెల్యే అయ్యారు, ఆ లాజిక్ ఏంటంటే నేను మచ్చలేని మనిషిని అంటాడు ఆయన. మరి ఈ మచ్చలేని మనిషికి ఆయన నుంచి వచ్చినాయి డబ్బులు. నేను పుట్టినప్పటి నుంచి అంటే పీజీ అయ్యి వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చేసి బయటకు వచ్చిన కాడి నుంచి రాజకీయం తప్ప నాకు వేరే వ్యాపారం లేదు అంటాడు. మరి ఏడికెళ్ళి వచ్చినాయి డబ్బులు? మరి ఆ మతలబు చెప్పరు. మళ్ళీ అంత శుద్ధపూసలే. ఈ శుద్ధపూసల గురించి మళ్ళీ శుద్ధపూస పత్రికలు రాస్తూ ఉంటాయి. అది చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోళ్ళు పక్కన పెడితే, వీళ్ళ మళ్ళీ పొగిడే పత్రికలు, పొగిడే టీవీ ఛానళ్ళు నెంబర్ 1 ఆయన నీతి నిజాయితీ మచ్చలేని మనిషి, కమిటెడ్, విజనరీ, అడ్మినిస్ట్రేటరు, ఈ పదాలు అన్నది. పొద్దున్న లేస్తే ప్రజల మధ్యలో ఉండి ప్రజాసేవ చేసేటోడికి డబ్బులు ఆనించొస్తున్నాయి. ప్రజలు ఇస్తే రావాలి, చందాలు వేసుకొని ఆయన సొక్క కావాలన్నా కొనిపెట్టాలి, మనమే అంగీ కొనిపెట్టాలి. అట్లాంటి పరిస్థితుల్లో మరి ఏం ఆలోచించాలి? ఇవాళ జడ్జీలలో కట్ల డబ్బులు దొరుకుతాయి, అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు సంపన్నులు అవుతారు, ముఖ్యమంత్రులు సంపన్నులు అవుతారు, కానీ రాష్ట్రాలు దివాలా తీస్తాయి. ఇది మొత్తానికి ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో కట్టలు డబ్బులు ఉన్నాయట. నీకో సగం నాకో సగం అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు. అది వార్త ఆంధ్రజ్యోతిలో ఇవాళ మెయిన్ పేపర్లో ఫోటో వేశారు ఇద్దరు. ఒక ఫోటో ఎత్తే చాలు, 2 వేశారు. 2 ఏంది అసలు? వాళ్ళు వచ్చి అది వడ అని ఉంటుంది, తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదంలో వడ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఆ వడ వేస్తుంటే ఆమె వేయించుకోలేదట, పక్కన చంద్రబాబు నాయుడు గారికి వేయించి ఆయన ఇస్తరులోంచి చెరిసాగం తీసుకున్నారట. దానికి ఇప్పుడు మనం వార్త వినాలి. సరే వేసుకున్నారు, వాళ్ళు అన్నదానం చేస్తారు ప్రతిసారి. మనవాడి జన్మదినం సందర్భంగా 44 లక్షల విరాళం ఇచ్చారు అన్నదానానికి, సంతోషం, మంచిదే. కానీ ఇక్కడ వేసి నీకో సగం నాకో సగం అని ఈ ఈ సగం కథ రాశారు, బాగానే ఉంది. ఏంది భజన? 20 ఎకరాల చెరుకు తోటని కాలబెట్టుకుండా ఒక రైతు, మార్కెట్లో ధర లేదు, దాన్ని కోస్తే దాన్ని కొయ్యటానికి కూలీలకి సరిపోవు డబ్బులు అని చెప్పి కాలబెట్టుకుండా నిప్పు పెట్టిండు, అగ్గిపెట్టి పెట్టి ఆయన సొంతంగా పంట పండించిన రైతే కంట నీరుతోని ఏడ్చుకుంటూ కాలబెట్టిండు. ఆ వార్త లేదు ఆంధ్రజ్యోతిలో. అది వార్త కాదా? అది సమస్య కాదా? ఇది సమస్య అంటే వడ చంద్రబాబు నాయుడు గారు ఆయన సతీమణి పంచుకుంటే వార్త. చెరుకు రైతు చెరుకు తోటని కాలబెట్టుకుంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యానికి నిరసనగా కాలబెడితే అది వార్త కాదు, అది ఆంధ్రజ్యోతి పత్రిక విలువలు. ఏ రకంగా ఇలా అసలు పత్రిక అంటారు దీన్ని? ఏ రకంగా దీన్ని జర్నలిజం అంటారు? ఇది రాస్తారా మీరు? ఇది రాస్తే రాశారు, దాన్ని రాసిది ఇవాళ రాస్తే అంటే ఎవరి కడుపు మంట కోసం మీరు పనిచేస్తున్నట్టు, ఎవరి పబ్లిసిటీ కోసం పనిచేస్తున్నట్టు. ఇక దీన్ని మనం చదవాలి. మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు తిరుమల వెంకన్న దర్శించుకున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి మనవడి పేరున ఒకరోజు అన్నప్రసాద వితరణ విరాళం 44 లక్షలను అందించారు. సంతోషం, మంచిదే, దాంట్లో తప్పు లేదు. అంతవరకు వీళ్ళ తప్పు లేదు. చంద్రబాబు నాయుడు గారు నాలాలోకి మన భువనేశ్వరి గారు పక్క నుండి వడ పంచుకోవచ్చు, స్వీట్ పంచుకోవచ్చు, వాళ్ళు భార్యాభర్తలు కాబట్టి ఏదని చేసుకోవచ్చు. దాన్ని వార్త వేయటమే తప్ప అంటారు నేను అనేది. వాళ్ళకి తెలవకుండా వాళ్ళ వార్త ఎత్తడు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కూడా మెచ్చుకోడు. ఇదేందిరా నాయన, మేమేదో వడ పంచుకుంటూ నువ్వు వార్త వేసి దాంట్లో పెద్ద పబ్లిసిటీ చేసినావు అనుకుంటాడు. కానీ ఈయన అల్ప సంతోషం. ఆ తర్వాత వారు కూడా అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన సంఘటన జరిగింది.
ఆసక్తికరమైన సంఘటన జరిగిందట. ఏం జరిగింది? సిబ్బంది వడ వడ్డించబోగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తొలుత వద్దన్నారు. అన్నప్రసాదంలో ఇటీవలే వడ ప్రవేశపెట్టిన సంగతి చంద్రబాబు ఆమెకు చెప్పారు. తనకు ఒక ముక్క మాత్రం ఇవ్వాలన్నట్టుగా సిబ్బందికి సైగ చేశారు. దీంతో భువనేశ్వరి ఒక వడను చంద్రబాబుకు వేయించారు. తర్వాత దాన్ని తీసుకొని 2 ముక్కలు చేసి సగం సగం చంద్రబాబుకి ఇచ్చి మిగిలిన సగం తాను ఆరగించారు. ఇది వార్త. మనం చదవాలి. ఇప్పుడు అసలు అన్నప్రసాదంలో తనకు ఒక ముక్క మాత్రం ఇవ్వాలంటే సిబ్బందికి సైగ చేశారట. తొలుత వద్దన్నారట. ఇటీవల వడ ప్రవేశపెట్టిన సంగతి చంద్రబాబు ఆమెకు చెప్పారట. ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుందట. ఇప్పుడు ఈ ఆసక్తికరమైన సంఘటనల కంటే విషాదకరమైన సంఘటనలు పాపం ఒక రైతు 20 ఎకరాల చెరుకు తోటను కాలబెట్టుకుంటే దానికంటే ముఖ్యమైన వార్త ఉంటుందా? పాపం ఆయన ఇప్పుడు అది ఎట్లా కాలబెట్టుకుంటూ రాదు. ప్రభుత్వానికి నిరసనగా ప్రభుత్వ వ్యవహరిస్తున్న నిరసనగా దాన్ని రాస్తే ఆయన కాలబెడితే దాన్ని కనీసం ఏమన్నా చిన్న మూలక పేజీలు రాసినా సంతోషపడేటోడు ఆయన. అంటే మీరు ఎవరి కోసం పత్రికలు నడిపిస్తున్నారు, ఎవరి కోసం వార్తలు రాస్తున్నారు, ఎవరి మేలు కోసం అంటే ప్రజల మేలు ఎక్కడా లేదు ఇందులో. కేవలం వాళ్ళు మొయ్యాలనుకున్న సామాజిక వర్గం, వాళ్ళు మొయ్యాలనుకున్న జెండాలు, వాళ్ళు మొయ్యాలనుకున్న పార్టీలు, నాయకులు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని గన్మెన్ లెక్క పక్క నుండి ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN ఛానళ్ళు కాపాడుకుంటాయి. ఇంత ఈగ వాళ్ళనేమో అవసరమైతే 1,00,000 మంది ప్రజలను బలి చేస్తారు. వాళ్ళు ఆడ మేము ఇవాళ సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నాం, ఇవాళ నీళ్లు లేవు తాగటానికి, సాగునీళ్ళు, మిర్చికి ధర లేదన్న మీరు జావండి, కానీ చంద్రబాబు నాయుడు గురించి వార్త అయితే నేను రాయను, నెగిటివ్గా అంటాడు. ఇక ఆ పరిస్థితి ఉంది. కాబట్టి ఆంధ్రజ్యోతిని మనం చదవాలా లేదా అనేది చూసుకోవాలి. ఇక వివేక హత్య కేసు విచారణలో ఇంత జాప్యమా? ట్రయల్ ప్రారంభం కాకపోవడానికి కారణాలేంటి? CBIకి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చిందట. నిందితులు స్పందించాలని ఆదేశం. వారికి వ్యక్తిగత నోటీసులు పంపేందుకు సునీతారెడ్డికి అనుమతి. విచారణ 4 వారాలు వాయిదా. ఏడాదిన్నరగా CRPC 207 దశలోనే ఉన్నాయి. హార్డ్ డిస్క్లో పత్రాలు ఓపెన్ కావడం లేదంటూ నిందితులు అడ్డుపుల్లలు. ఇలాగైతే 7 ఏళ్లకు కూడా విచారణ మొదలవ్వదు. వెంటనే ట్రయల్ ప్రారంభించాలి, 6 నెలల్లో పూర్తి చేయాలి. ఆమె తరపున న్యాయవాది అభ్యర్థనలు. వివేకానందరెడ్డి హత్య కేసు జరిగి దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ట్రయల్ ప్రారంభం కాలే ఏందని తెలంగాణ హైకోర్టు నిన్న సీరియస్ అయింది. CBIని కూడా అడిగింది. తొందరగా ట్రయల్ ప్రారంభించి 6 నెలల్లోగా దాన్ని పూర్తి చేయాలని చెప్పి CBIకి చెప్పింది. మరి ఏం చేస్తారో చూడాలి. రైట్, ఈనాడు చూద్దాం. రైట్, ఇది కూడా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తుల నోట్ల కట్టల గురించి రాశారు. 7 కొండల పరిధిలో వాణిజ్య కార్యకలాపాలకు వీలు లేదు, అందుకే ముంతాజ్ హోటల్కు భూ కేటాయింపులో అనుమతులు రద్దు చేసినాం అని చెప్పి ఇది అన్నదానానికి సంబంధించి ఈడ కూడా ఒక వార్త రాసిండు. మంచిదే. ఇక ఆయన దేవాంశు చంద్రబాబు నాయుడు గారు మనవడు. ఇక ఈ ఆంధ్రజ్యోతిలో ఆయన చూసిన మన నారా లోకేష్ గారి సతీమణి, ఆమె పేరు అంత శ్రీరామ అని శారీ కట్టుకుందట. అది కూడా వేశారు. శ్రీరాముడు ప్రవచనాలు ఉన్నాయట, దానికి సంబంధించి వేశారు. సరే, ఆమె డ్రెస్ వేసుకుంది, ఆమె స్వేచ్ఛ అనుకోండి, దాన్ని కూడా వార్త రాయాల. జగన్ సీఎంగా ఉంటే ఎస్సీ వర్గీకరణ నెరవేరేది కాదు. ఆయన దృష్టి అంతా ఓట్ బ్యాంక్ రాజకీయాలపైనే. చంద్రబాబు సామాజిక న్యాయం చేశారు. MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చెప్పిండు. నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్ పెట్టిండు తెలుగుదేశం పార్టీ నాయకులతో కూర్చొని. మరి తెలుగుదేశం పార్టీ ప్రెస్ మీట్ అనాలన్నా, MRPS ప్రెస్ మీట్ అనాలన్నా ఇక ప్రజలు అర్థం చేసుకోవాలి. పెట్టి ఏం ప్రకటన చేసిండంటే, సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ బిల్లు పెట్టిండు, ఆమోదింపజేయడానికి ప్రయత్నం చేస్తుండు, ఆయన పొగిడితే సంతోషం, అంతవరకు ఓకే. ఎందుకంటే ఆయన హయాంలో ఆయన అధికారంలో ఉండు కాబట్టి ఆయనకు ఆ ఛాన్స్ వచ్చింది కాబట్టి, గతంలో కూడా అమలు చేసింది కాబట్టి ఆయన అప్రిషియేట్ చేస్తే తప్పులేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఉంటే రాకపోయేది ఎస్సీ వర్గీకరణ అంటే జగన్మోహన్ రెడ్డి ఆపితే ఆగిద్దా? అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారా ఇంకొకలా అవసరం లేదు కదా. అన్ని రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చు అని చెప్పింది. ఇక జగన్మోహన్ రెడ్డి ఉంటే ఎట్లా ఆగిద్ది? అంటే ఏం ప్రకటన చేస్తున్నారు మీరు? అంటే పొలిటికల్ కారణాలు చేసి పొలిటికల్ ప్రెస్ మీట్లు పెడుతున్నారా, సంఘానికి సంబంధించిన ప్రెస్ మీట్లా? 2 రోజుల నుంచి ఆడ ఒక దంపుడు వేస్తాడు, చేస్తే వేసిండు. చంద్రబాబు నాయుడు గారిని బాగుండండి, ఎందుకంటే ఆయన అమలు చేసిండు కాబట్టి తప్పు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఉంటే వర్గీకరణ కాకపోయేది. ఆయన దేశ అంతా ఓటు బ్యాంకే. ఏ పొలిటికల్ పార్టీ నాయకుడు దేశానైనా ఓటు బ్యాంకే ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు మఠం అదేమన్నా?
తెలుగుదేశం పార్టీ కాదు అది మఠమా? వాళ్ళు ఓట్ల కోసం చూడ్డా? ఓట్ల కోసం చూడకుండా సూపర్ సిక్స్‌లు ఇచ్చిండా? ఓట్ల కోసం చూడకుండా 20,00,000 ఉద్యోగాలు ఇస్తున్నాడా? ఇయన్నీ ఎట్ట చెప్పిండు? ఆయన చెప్తుండు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ఉంటే ఎస్సీ వర్గీకరణ ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదు. మాదిగల సమస్యపై మాట్లాడేందుకు గత 5 ఏళ్లలో జగన్ ఒకసారి కూడా ప్రయత్నం చేయలేదు. అలాంటప్పుడు జగన్ వల్ల ప్రయోజనం ఏమిటన్నది ఆ పార్టీలోని మాదిగ సామాజిక వర్గ నేతలు ఆలోచించాలి అని ఎంఆర్‌పీ ఓహో! ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న మాదిగలు అంతా బయటికి రావాలని పిలిపించినట్టు దీని అర్థం. ఇస్తే మళ్ళీ ఇదెందుకు జగన్ ఉంటే కాకపోయేది? జగన్ ఎప్పుడు చర్చించలేదు. జగను ఆయన అసలు మరి ఎడ్యుకేషన్ వయసులోనే చదువుకునే వయసులోనే మీరు ఉద్యమాన్ని స్టార్ట్ చేతిరి. ఆయన మాట్లాడిండా మాట్లాడేదా మ్యాటర్ కాదు కదా! ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే రాలా ఇది. సుప్రీంకోర్టులో తీర్పు వచ్చినందువల్ల వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూనో, జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోతేనో ఎస్సీ వర్గీకరణ ఆగదు. సుప్రీంకోర్టులో 7 న్యాయమూర్తుల సమక్షంలో జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంటు సాక్షిగానే ఇవాళ అమలవుతుంది. దీంట్లో ఏ రాజకీయ పార్టీ ప్రస్థానం కానీ రాజకీయ పార్టీ ప్రాధాన్యం లేదు. మీరు పదే పదే బీజేపీ చేసింది, తెలుగుదేశం చేసిందని పొగిడే కార్యక్రమం చేస్తే అది మీ విజ్ఞత కానీ, అది బీజేపీ సంబంధం లేదు, కాంగ్రెస్‌కి లేదు, తెలుగుదేశానికి లేదు, వైఎస్ఆర్‌సీపీకి లేదు, ఏ పార్టీకి లేదు సంబంధం. అది కోర్టు నుంచి ఆదేశాలు. అది మీరు నిజంగా ఒక రాజకీయ పార్టీకి సంబంధం లేని వ్యక్తిగా కాబట్టి మీరు అది చెప్పాలా. ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మీరు అది చెప్పట్లే. పదే పదే రాజకీయ పార్టీల కండలు భుజాన వేసుకోవడానికి అంటే ఆ గొంతుని మీరు వినిపిస్తున్నారు. ఒకసారి తెలుగుదేశం పార్టీ గొంతు, ఇంకోసారి బీజేపీ గొంతు వినిపిస్తున్నట్టుంది తప్ప ఒక ఎంఆర్‌పీఎస్ గొంతుని మాదిగల గొంతుని వినిపిస్తున్నట్టు లేదు. రైట్. ఇది ఈనాడుకు సంబంధించి దిశ చూద్దాం. ప్రతి గ్రామంలో వెంకన్న గుడి కడతారట. వాటి నిర్మాణానికి నిధుల కోసం ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రతి గ్రామంలో కడతారట వెంకన్న గుడి, వెంకటేశ్వర స్వామి గుడిని. బెట్టింగ్ జిక్కుల్లో బాలకృష్ణ కూడా ఉన్నాడట. నిన్న ప్రకాష్ రాజు వీళ్ళంతా ఉన్నారు కదా, రానా, వీళ్ళ పైన ఆల్రెడీ మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు అయింది. ఇప్పుడు బాలకృష్ణ వచ్చింది అందులో. ఎందుకంటే ఈయన అన్‌స్టాపబుల్ అనేది ఒక ప్రోగ్రామ్ చేస్తాడు షో. దాంట్లో కూడా ఈ బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి ఇచ్చారట. ఇప్పుడు దాంతోపాటు బాలకృష్ణ పోతాడు, బాలకృష్ణతో పాటు అల్లు అరవింద్ ఫ్యామిలీ పోద్ది. వాళ్ళకి సంబంధించింది అది. ఆహా అని ఒకటి ఉంటుంది. ఆహా అంటే అల్లు అర్జున్ కూతురు పేరు. ఆ కూతురు పేరుతోనే ఒకటి సంస్థ స్థాపించారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో ఈయన ఈ ప్రోగ్రాం చేస్తారు, అన్‌స్టాపబుల్ అనే ప్రోగ్రాం. దాంట్లో ఈ బెట్టింగ్ యాప్ ఉందండి. ఇప్పుడు బాలకృష్ణ ఆ ఉచ్చులో బయట అవకాశం ఉంది. అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా ఈ బెట్టింగ్ యాప్ల దాంట్లోకి పోయే ప్రమాదం ఉంది. మరి ఏమి సినిమా నటులు మళ్ళీ టాప్ మోస్ట్ నటులు ప్రకాష్ రాజు, బాలకృష్ణ లాంటి వాళ్ళు, రానా లాంటి వాళ్ళు, అది ఏం యాప్, బెట్టింగ్ యాప్, సమాజానికి మేలు చేస్తా చెడు చేస్తా కనీసం చూసుకోవాలిగా. అసలు సమాజానికి ఏం జరిగిద్ది అనేది సంబంధం లేదు, డబ్బులే మీకు అనే పద్ధతిలో ఉంది. మేము యాడ్ చేసినామా, డబ్బులు వచ్చినాయా లేదా, అది మనం విషం గురించి ప్రచారం చేస్తున్నామా, అమృతం గురించి ప్రచారం చేస్తున్నామా, చెడు గురించా, మంచి గురించి, ఏది లేదా. డబ్బు 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 ఎట్లాగా సినిమాలలో డబ్బులే వస్తున్నాయి. మళ్ళీ అదే మీరు తీసిన సినిమాలు ప్రజలు చూడాలి, ప్రజలు ఇచ్చిన సొమ్ముతోనే మీరు కోటీశ్వరులు కావాలి, మళ్ళీ అదే ప్రజలపైన మీరు బెట్టింగ్ యాప్లను వదులుతున్నారంటే ఏమి మానవత్వం ఉన్నట్టు, ఏం విలువలు ఉన్నట్టు మీకు. ఇప్పుడు మీరు మీరు చేస్తున్న బెట్టింగ్ యాప్ల యాడ్ల వల్ల, మీరు చేస్తున్న బెట్టింగ్ యాప్ల పబ్లిసిటీ వల్ల ఎవరు నష్టపోయేది? మళ్ళా ప్రజలు, మీ అభిమానులు ఉంటారు అందులో. ప్రతి హీరోకి సంబంధించిన అభిమానులు ఉంటారు, నష్టపోతారు. అంటే మీరు ఎవరిపైన దాడి చేస్తున్నారు, ఎవరిపైన విషయం చెబుతున్నారు, ఎవరికి చేటు చేస్తున్నారు? మీ అభిమానులకే చేటు చేస్తున్నారు. అంటే ఎక్కడా కూడా సినీ నటులకు సంబంధించి విలువలు కానీ పాటించట్లేదని అర్థమవుతుంది. అగ్ర హీరోలు కూడా దాంట్లో ఉండటం ఆశ్చర్యం వేసింది. రైట్. వైసీపీలో నా కులమే నాకు శాపమైందట. విడుదల రజనీ కోసం నన్ను అవమానించారు. నేను పార్టీని పెట్టడానికి ప్రధాన కారణం జగనే. మర్రి రాజశేఖర్ అని ఎమ్మెల్సీగా రిజైన్ చేసిన మొన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా. ఆయన తొందరలో తెలుగుదేశం పార్టీలో కూడా నేను జాయిన్ అవుతా అని చెప్పిండు. ఆయన నేను ప్రెస్ మీట్ చెప్పిండు ఏంటి అంటే, వైసీపీలో నా కులమే నాకు శాపమైంది, జగన్మోహన్ రెడ్డి నన్ను అవమానపరిచిండు విడుదల రజనీ కోసం అని చెప్పిండు. ఆయన తొందరలోనే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారట. అంటే జాయిన్ అయ్యేటప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా మంచిగానే ఉంటుంది. అది వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం జాయిన్ అయ్యేటప్పుడు చాలా కొత్తగా ఉంటుంది. మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఉంటుంది అక్కడ అవమానాలను మళ్ళీ అయ్యాల బయటకు వచ్చేటప్పుడు చెప్తారు. ఏనే కాదు ఏ నాయకుడైనా తెలుగుదేశం పార్టీలో 4-5 ఏళ్ళు నాకు అధికారం పోయాక బయటకు పోతారుగా. చంద్రబాబు నాయుడు గారు నన్ను అవమానించిండాను, నాకు కులం అడ్డం వచ్చిందను మళ్ళీ చెప్పుకునే పరిస్థితి. రైట్. ఇది దిశకు సంబంధించి.
ఆంధ్ర ప్రభుత్వం 92 కేంద్ర పథకాలకు మోక్షం వచ్చిందట. రాష్ట్రం నిధులిచ్చి ఆ పథకాలకు లైఫ్ వచ్చింది. రాష్ట్రంలో పనుల పునరుద్ధరణ, గ్రామీణాభివృద్ధికి ఊరట. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్రం వాటా నిధులు విడుదల. 92 పథకాలకు 12,336 కోట్లు చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం. 92 పథకాలకి కేంద్ర పథకాలకు మోక్షం వచ్చిందంట. అంటే దీని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కేంద్రం నుంచి వచ్చే స్కీములకి రాష్ట్రం వాటా చెల్లించాలి. చెల్లిస్తేనే ఆ స్కీములు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆయన చెల్లించలేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 12,336 కోట్లు చెల్లించింది కాబట్టి ఆ 92 పథకాలు ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అవుతాయట. ఇదొక కొత్త అప్డేట్ వచ్చిందన్నట్టు రాశారు. రైట్ రైట్ ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.